జంక్ ఫుడ్ వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు. జంక్ ఫుడ్ అంటే పోషకాలు తక్కువగా ఉండి అధికంగా క్యాలరీలు, ఉప్పు, చక్కెర మరియు అనారోగ్యకరమైన కొవ్వులు అన్హెల్దీ ఫ్యాట్స్ కలిగిన ఆహారం. వీటిని తరచుగా తీసుకోవడం వలన కలిగే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఇక్కడ ఉన్నాయి. సమస్య వివరణ. 1. ఊబకాయం, ఒబెసిటీ. జంక్ ఫుడ్లో ఉండే అధిక క్యాలరీలు, చక్కెర మరియు కొవ్వుల కారణంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారు. ఇది అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. 2. హృదయ సంబంధ వ్యాధులు. ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయేలా చేసి రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్ పెంచి గుండెపోటు, హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వంటి ప్రమాదాలను పెంచుతాయి. 3. మధుమేహం, డయాబెటీస్ టైప్ 2. అధిక చక్కెర కలిగిన పానీయాలు, ఆహారాలు తరచుగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పి ఇన్సులిన్ నిరోధకత, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ -2 మధుమేహం వస్తుంది. 4. జీర్ణకోశ సమస్యలు. జంక్ ఫుడ్లో పీచు పదార్థం, ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివలన మలబద్ధకం, కాన్స్టిపేషన్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు పేగు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. 5. పోషకలోపం. జంక్ ఫుడ్లో విటమిన్లు, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు తగినంతగా ఉండవు. వీటిని తరచుగా తింటే శరీరం సరైన పోషకాలను కోల్పోయి రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తగ్గుతుంది. 6. మానసిక సమస్యలు. నిరంతరంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన నిరాశ, డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీ మరియు ఏకాగ్రత లోపం వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. సనాతన ధర్మంలో ఆహారం మరియు ఆరోగ్య రహస్యాలు. సనాతన ధర్మం, హిందూ ధర్మం మరియు ఆయుర్వేదం కేవలం ఆధ్యాత్మికత గురించే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పాటించాల్సిన ఆహార నియమాలను చాలా స్పష్టంగా చెప్పాయి. 1. ఆహారం యొక్క సత్వం, క్వాలిటీ ఆఫ్ ఫుడ్. గీతలో కృష్ణుడు ఆహారాన్ని వాటి స్వభావం, గుణాలు బట్టి 3 రకాలుగా విభజించారు. సాత్విక ఆహారం, సాత్విక్ ఫుడ్. స్వభావం, స్వచ్ఛత, తేలిక, శక్తినిచ్చేది. ఉదాహరణలు: పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాలు, నెయ్యి. ప్రయోజనం: ఈ ఆహారం శరీరాన్ని, మనస్సును ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంచి దీర్ఘాయుష్యును, ఆనందాన్ని ఇస్తుంది. అందుకే దీనిని ఉత్తమమైన ఆహారంగా భావిస్తారు. రాజసిక ఆహారం, రాజాసిక్ ఫుడ్. స్వభావం: ఉద్వేగాన్ని, అతి చురుకుదనాన్ని పెంచేది. ఉదాహరణలు: కారంగా, ఉప్పగా ఉండే ఆహారాలు, ఉల్లి, వెల్లుల్లి, ఎక్కువ మసాలాలు. ప్రయోజనం: ఇవి రుచిగా అనిపించిన కోరికలు, వ్యాకులత, రెస్ట్లెస్నెస్ పెంచి ఆరోగ్యాన్ని, మనస్సును సమతుల్యత లేకుండా చేస్తాయి. తామసిక ఆహారం, తమసిక్ ఫుడ్. స్వభావం: నిస్తేజం, బద్ధకం, జడత్వాన్ని పెంచేది. ఉదాహరణలు: పాతబడిన ఆహారం, మాంసాహారం, పులిసిన పదార్థాలు, మద్యపానం, అతిగా వేయించిన ఆహారాలు. జంక్ ఫుడ్ కూడా ఈ కోవకే వస్తుంది. ప్రయోజనం: ఈ ఆహారం తెలివిని, శక్తిని నాశనం చేసి బద్ధకాన్ని, రోగాలను పెంచుతుంది. 2. ఆహార నియమాలు, రూల్స్ ఫార్ ఈటింగ్. సనాతన ధర్మంలో కేవలం ఏం తినాలో మాత్రమే కాకుండా ఎలా, ఎప్పుడు, ఎక్కడ తినాలో కూడా చెప్పారు. తాజాదనం, ఫ్రెష్నెస్. వండిన ఆహారాన్ని ఎక్కువ కాలం ఉంచకుండా వెంటనే తాజా, ఫ్రెష్గా తినాలి. పాతబడిన ఆహారం, తామసిక ఆహారం, ఆరోగ్యానికి హానికరం. పరిశుభ్రత, ప్యూరిటీ. ఆహారం వండే ప్రదేశం, వంట చేసే వ్యక్తి యొక్క మనస్సు, శరీరం పరిశుభ్రంగా ఉండాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఆహారం తినే ముందు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పడం, అన్నపూర్ణాదేవి, గాయత్రీ మంత్రం వంటివి వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నియంత్రణ, మోడరేషన్. ఎప్పుడూ కడుపు నిండా కాకుండా సగం కడుపు ఆహారంతో, పావువంతు నీటితో నింపి పావువంతు ఖాళీగా ఉంచాలి. శ్రద్ధతో తినడం, మైండ్ఫుల్ ఈటింగ్. మాట్లాడకుండా, టీవీ చూడకుండా, ఫోన్ వాడకుండా నెమ్మదిగా ఆహారాన్ని పూర్తిగా నమిలి తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
సారాంశంలో సనాతన ధర్మం మరియు ఆయుర్వేదం ప్రకృతికి దగ్గరగా ఉన్న తాజా, స్వచ్ఛమైన, సాత్విక ఆహారాన్ని ఇంట్లో వండుకుని తినడం ద్వారానే పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నొక్కి చెప్పాయి.